ఖమ్మానికి మణిహారంగా బాసిల్లే ఖిల్లా అందాలు మాటల్లో వర్ణించలేం. పర్యాటకులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించేలా ఏళ్లుగా పూడుకుపోయిన జాఫర్ బావిలో పూడిక తొలగించారు. మెట్లను శుభ్రం చేశారు. ఇక పచ్చదనానికి పెద్దపీట వేస్తూ పూల మొక్కలు నాటారు. విరిసిన పూలు పరిమళాలు గుప్పిస్తున్నాయి. అయితే ఖిల్లాపై రోప్వే నిర్మాణానికి మాత్రం ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఏడాది క్రితమే నిర్మాణం పూర్తి చేస్తామన్న నిర్మాణ సంస్థ ఇప్పటికీ పూర్తి చేయలేదు. అధికారుల పర్యవేక్షణ లోపం సందర్శకులకు శాపంగా మారుతోంది. ఇదే అంశంపై మా ప్రతినిధి రవిచంద్ర గ్రౌండ్ రిపోర్ట్. కాకతీయుల కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం ఖమ్మం ఖిలా. నిత్యం 100 సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఖమ్మం ఖిలా అందాలను తనివితీరా వీక్షిస్తారు. ఈ ఖమ్మం ఖిలా అందాలు గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎంతసేపు చెప్పినా కూడా తనివి తీరదు. ఖమ్మం నగరానికి ఖమ్మం జిల్లాకే ఇది ఈ ఖమ్మం ఖిలా ఒక కలికితురాయిగా నిలుస్తుంది. దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి ఈ అందాలను వీక్షిస్తారు. అలాగే చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరింత సుందరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను మరింత ఎక్కువ సంఖ్యలో ఆకర్షించేలా చర్యలు చేపట్టింది. అలాగే ఇక్కడ జాఫర్ బావిలో పూడిక తీశారు. అలాగే మెట్లను కూడా చాలా శుభ్రంగా చేశారు. ప్రధానంగా పచ్చదనాన్ని పెంచే విధంగా కూడా చర్యలు చేపట్టారు. పూల మొక్కలు పూలతోటి మొత్తం చుట్టూ అమర్చారు. అలాగే ఇది సందర్శకులకు చాలా ఆహ్లాదం కలిగిస్తోంది. అయితే సందర్శకులను ఎక్కువగా ఆకర్షించేలా ఇక్కడ రోప్వే నిర్మాణం చేయాలని అధికారులు సంకల్పించారు. కానీ రోప్వే నిర్మాణానికి మాత్రం ఆటంకాలు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఏడాది క్రితం ఆ రోప్వే నిర్మించాలని నిర్ణయించినా కూడా ఇప్పటివరకు కార్యాచరణ కాలేదు. ముఖ్యంగా పునాదుల స్థాయి వరకే ఈ రోప్వే నిర్మాణం అనే పనులు జరుగుతుండడం సందర్శకుల్ని బాధిస్తోంది. అలాగే ముఖ్యంగా ఇటు చూసుకుంటే ఈ మున్నేరు తీగల వంతెన పనులు ప్రారంభం అయిన రోజే ఈ రోప్వే నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఆ మున్నేరు తీగల వంతెన నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. కానీ ఖమ్మం ఖిలా రోప్వే నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన చాలా జాప్యం అవుతూ నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఇటు త్వరగా చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్, అలాగే సుడా స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం 29 కోట్ల రూపాయలను అంటే ఇటు రోప్వే నిర్మాణానికి మొత్తం ఈ ఖమ్మం ఖిలా పరిసర ప్రాంతాల అభివృద్ధికి 29 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో 15.15 కోట్ల రూపాయలు కేవలం ఈ రోప్వే నిర్మాణానికే కేటాయించారు. అలాగే కోల్కతాకు చెందినటువంటి నిర్మాణ సంస్థ ఈ బాధ్యతలను చేపట్టింది. ఏడాదిలోగా ఈ రోప్వే నిర్మాణం చేయాలని అప్పట్లోనే అంగీకారం కుదిరింది. బేస్ స్టేషను, అలాగే అప్పర్ స్టేషను, అలాగే మధ్యలో కింద నుంచి పై వరకు రోప్వే అంటే ఒక 4 క్యాబిన్లతో సహా ఈ రోప్వే నిర్మాణం చేయాలని నిర్ణయించారు. కానీ పనులు మాత్రం చాలా నిదానంగా జరుగుతున్నాయి. మొదట్లో కొంత వేగంగా జరిగినా కూడా ఆ తర్వాత మాత్రం చాలా నిదానంగా మధ్యలో కొన్నిసార్లు ఆగిపోయి కొన్నిసార్లు జరుగుతూ ఇలా నత్తనడకన సాగుతున్నాయి. ప్రధానంగా రహదారి మార్గం చాలా ఇరుగ్గా ఉండడంతో ఏదైతే మెటీరియల్ సామగ్రి తీసుకురావడం చాలా ఇబ్బందిగా మారుతోంది. దీంతో రోప్వే నిర్మాణ పనులు చాలా ఆలస్యం అవుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పలుమార్లు సమీక్ష చేశారు. ఖచ్చితంగా నిర్ణీత గడువులోగా ఆ రోప్వే నిర్మాణం చేయాలని ఆదేశించారు. అయినా కానీ ఆ పనులు మాత్రం చాలా నిదానంగా జరుగుతున్నాయని చెప్పాలి. అధికారులు మాత్రం సాంకేతిక కారణాలు అలాగే కొంత బండలను తొలగించడం దీనివల్ల ఆలస్యం అవుతోందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రధాన ద్వారం దగ్గర రోడ్డు విస్తరణ రహదారి విస్తరణ పనులు కనుక పూర్తయితే త్వరగా ఈ సామగ్రి వచ్చేందుకు వీలవుతుంది. అలాగే ఏదైతే ఇప్పటివరకు జరిగిన జాప్యాన్ని నివారించి ఇక ముందైనా చాలా త్వరగా పనులు చేయాలని చెప్పేసి పర్యాటకులంతా కూడా కోరుతున్నారు. ముఖ్యంగా రోప్వే నిర్మాణంతో ఇక్కడికి వచ్చే సందర్శకులకు చాలా వాళ్ళంతా కూడా ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడ ఉంటారు. దాంతో ఈ రోప్వే చాలా అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. కాబట్టి త్వరగా నిర్మాణం చేయాలని చెప్పేసి వారంతా కోరుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు జరుగుతున్నటువంటి జాప్యాన్ని నివారించి ఏదైతే అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించి త్వరగా రోప్వే నిర్మాణం చేస్తే మరింత ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ చందుతో రవిచంద్ర,
ఈటీవీ న్యూస్ ఖమ్మం కిలా.